పవన్ కళ్యాణ్ గారితో మీరు మాట్లాడినప్పుడు పవన్ కళ్యాణ్ లో మీరు అబ్జర్వ్ చేసిన అంశం ఏంటి సార్? ఓవరాల్ గా స్టేట్ పట్ల గానీ జనం పట్ల గానీ ఆయనకి ఏమైనా ఒక విజన్ ఉందా? ప్రతి ఒక్కళ్ళు కూడా దేశం కోసం కాంట్రిబ్యూట్ చేయాలి. ఇప్పుడు ఒకటి చిన్న ఉదాహరణ చెప్తానండి. ఒక అబ్బాయిని మనం ఉన్నత చదువులు చదివిస్తాం. ఆ చదివించే డబ్బులన్నీ కూడా ఇంట్లో పేరెంట్స్ ఖర్చు పెట్టుకుంటారు అనుకుంటాం కదా. కాదు, అదొకటి కరెక్ట్ కాదు. ఎంబీబీఎస్ చదవాలి ఒక అబ్బాయి, డాక్టర్ చదవాలంటే తల్లిదండ్రులు ఒక 10 లక్షలు ఇలా పెట్టుకోవచ్చు. వాడు ఒక 50 లక్షలు గవర్నమెంట్ పెడుతున్నారు. గవర్నమెంట్ అంటే ప్రజల డబ్బు. మరి ఆ అబ్బాయి బయటకు వచ్చిన తర్వాత ప్రజలకు సేవ చేయాలి. సేవ చేయాలి, ఎలా చేయాలనేది ప్రభుత్వం చూసుకోవాలి. చేయించుకునే బాధ్యత కూడా ప్రభుత్వం తీసుకోవాలి. లేదు నేను అమెరికా వెళ్ళిపోయి చేసుకుంటాను అంటే మరి ప్రజలు మరి ఏమవ్వాలి? ఎంఏ చదివారు, ఎంఏ అన్ని చదువుతున్నారు, వాళ్ళందరితో పని చేయించుకోవాలి. పని చేయించుకుంటే దేశం అభివృద్ధి చెందుతుంది. ఒక మనిషితో పని చేయించుకుంటున్నాము, 30,000 జీతం ఇస్తున్నాము అనేది కాదు కదా. 30,000 జీతం అతను సొంతానికి వాడుకుంటాడు. 30,000కి ₹1,00,000 పని చేస్తాడు అతను. ఆ ₹1,00,000 గవర్నమెంట్ ప్రభుత్వానికి ఉపయోగం. ప్రతి ఒక్కరు చేస్తే దేశ సంపద పెరుగుతుంది. మరి ఈ తరహాగా ఆలోచించేది పవన్ కళ్యాణ్ గారు గొప్ప నాయకుడు పవన్ కళ్యాణ్.